सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ శుభోదయం అండి. ఈ రోజున మనం రెండో పేపర్ అయినటువంటి సంస్కృత సాహిత్య ఇతిహాసం పేపర్లో రెండో యూనిట్ అయినటువంటి గీతి కావ్య సాహిత్యం గురించి కలిసి చదువుకుందామని నిర్ణయించుకున్నాము. ఇందులో మనకు ముఖ్యంగా ఈ పేపర్లో 3 యూనిట్లు ఉన్నాయి. సంస్కృత సాహిత్య ఇతిహాసం మొదటి యూనిట్ ఏమో కథా సాహిత్యము, మూడో యూనిట్ సూక్తి ఉపదేశకాత్మక సాహిత్యం. ఈ 1వ యూనిట్ 3వ యూనిట్ మన డి స్వాతి గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు, చక్కగా చెప్పారు. ఈ గీతి కావ్య సాహిత్యం గురించి ప్రయత్నం చేస్తాను చెప్పడానికి. ముఖ్యంగా ఈ పేపర్లో మనం ఫాలో కావాల్సింది ఏంటంటే, నా వరకు అనిపించింది ఈ పేపర్లో మిగతా 2 యూనిట్లు నిబంధ లేఖనం కాబట్టి నాలాంటి వాడు కొంచెం ఇబ్బంది, రాయటం కష్టం, క్లిష్టతరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ 3 యూనిట్లు అయినటువంటి సంస్కృత సాహిత్య ఇతిహాసంలో ఉన్న 3 యూనిట్లు కొంచెం థరోగా ఉంటే నిబంధన లేఖనంలో కొన్ని 5-10 మార్క్స్ ఈచ్ పడినా కానీ మనకి ఏ గ్రేడు లేకపోతే పాస్ ష్యూర్గా ఉంటుందనే ఉద్దేశంతో స్ట్రెస్ ఈస్ బీయింగ్ లేడ్ ఆన్ దీస్ 3 యూనిట్స్ ఆఫ్ సంస్కృత సాహిత్య ఇతిహాస్. అందరూ దీనికి అంగీకారం ఉంటే వాళ్ళు అట్లాగే, ఎవరికి ఏది బాగుంటే వాళ్ళు అట్లాగే ఫాలో కండి. నేను అనుకోవటం ఇది కొంచెం సులువైనది కాబట్టి దీని మీద మనం గురి పెడితే మనకి ఈ పేపర్లో త్రూ కావటం తేలికవుతుందేమో నా ఉద్దేశం. ఈ పరిచయంతో ఇప్పుడు గీతి కావ్య సాహిత్యం గురించి పరిచయం చేసుకుందాం. గీతి కావ్య సాహిత్యం, అసలు గీతి కావ్యం అనేది ఇంతవరకు మనం వినలేదు, ఆ పేరు వినలేదు. సో దీన్నే ఈ పరిచయంలో మన మొత్తం మెటీరియల్ అంతా రఘువర్ ప్రసాద్ గారి బుక్ నుంచి తీసుకున్నానండి. ముఖ్యంగా ఈ పరిచయం గురించి, తర్వాత మిగతా సబ్జెక్ట్ గురించి తీసుకున్నంత ఆ బుక్లో నుంచే. కొన్ని ఎక్స్ట్రాగా నేను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసినవి కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఖండకావ్యంలో పరిచయం ఏం చెప్తారంటే, సాహిత్య దర్పణకారుడైన విశ్వనాథుడు పద్యకావ్యాలను మూడు విధాలుగా విభజించారు. 1 మహాకావ్యము, 2 ఖండకావ్యం, 3 కోశం కావ్యం. మనం పంచమహాకావ్యాలు చదివినప్పుడు పోయిన సెమిస్టర్లో అవన్నీను పద్యకావ్యాలు దృష్టిలో పెట్టుకుని చూడలేదు మనం. కానీ ఇక్కడ పంచమహాకావ్యాల్లో పద్యకావ్యాల్లో కూడా మహాకావ్యాలను కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మహాకావ్యాలని, ఖండకావ్యాలని, కోశం కావ్యాలని 3 భాగాలుగా విభజించి చెప్పారు విశ్వనాథుడు గారు. దీంట్లో ఖండకావ్యం అంటే, మహాకావ్యం అంటే మనకు తెలుసు కాబట్టి మనం దాని గురించి ప్రస్తావన చేయట్లేదు. ఖండకావ్యం అంటే ఖండకావ్యం భవేత్ కావ్యస్యైక దేశానుసారిచ. అంటే ఖండకావ్యం అంటే ఏంటంటే, కావ్యంలో ఏదో ఒక మహాకావ్యంలో కానీ, ఒక పెద్ద గ్రంథంలో నుంచి కానీ ఏదో ఒక భాగాన్ని లేదా ఒక చిన్న అంశాన్ని మాత్రమే గ్రహించి దానిని వర్ణిస్తూ వ్రాసే దానినే ఖండకావ్యం అంటారు. ఒక పెద్ద కావ్యం, పెద్ద గాథ, రామాయణం, మహాభారతం ఇటువంటి కథల్లో నుంచి ఒక భాగం తీసుకొని ఒక చిన్న అంశాన్ని మాత్రమే గ్రహించి దాన్ని వర్ణిస్తూ వ్రాసేదాన్ని ఖండకావ్యం అంటారు. అది. కోశం అంటే పరస్పర ఆపేక్ష లేని శ్లోక సమూహం. దీంట్లో శ్లోకాలు ఉంటాయి, ఒకదానికొకటి ఆపేక్ష అనేది ఉండదు. వీటిని ముక్తక కావ్యాలను కూడా అంటారు. ముక్తక కావ్యాలు అన్న కోశ కావ్యాలన్న ఒకటే. ఇంతకీ గీతి కావ్యాలు ఏమిటి? ఖండ కావ్యాలు, ముక్తక కావ్యాలు కలిపితే గీతి కావ్యాలు. ఖండకావ్యాలు, ముక్తక కావ్యాలు ఈ రెండింటికి కలిపితే గీతి కావ్యాలు అన్నారు. ఈ గీతి కావ్యాలకి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, గీతి అనే సంగీత వాయిద్యాన్ని వాయిస్తూ పాడే పద్యాలే గీతి కావ్యాలు. గీతి అంటే లిరిక్ అనే సంగీత వాయిద్యాన్ని వాయిస్తూ
పాడే పద్యాలే గీతి కావ్యాలు. ఇప్పుడు ఖండకావ్యం అంటే ఏంటి, మనకు మహాకావ్యం అంటే ఏంటి పోల్చుకుంటే ఖండకావ్యం యొక్క వైశిష్ట్యత మనకు తెలిసి వస్తుంది. మహాకావ్యం మనకు అంతా తెలిసిందే, అయినా కానీ ఒకసారి ట్యాబులేషన్లో వేశాను. ఖండకావ్యం మహాకావ్యం పేరులోనే తెలుస్తుంది. మహాకావ్యం అంటే చాలా పెద్దది, ఖండకావ్యం అంటే చిన్నది. తర్వాత ఇందాక చెప్పినట్లుగా మహాకావ్యం అంటే దాంట్లో విశాలమైన ఇతివృత్తం ఉంటుంది, దీర్ఘమైన సంభాషణలు ఉంటాయి, ఆదర్శ భావ చిత్రణలు, సత్యధర్మాల విజయ చిత్రణలతో సాగిపోతుంటుంది. ఆ మహాకావ్యంలో ఏంటంటే కథాగమనం ఎట్లా ఉంటుందని చివరికి ధర్మ విజయము అధర్మ పతనము అటువంటివి చూపిస్తుంటారు. ఇక్కడ మహాకావ్యం అనేది పాఠకుని ఆలోచింపజేసేవే కానీ ఊపేవి కాదు. దే విల్ నాట్ గివ్ ఎనీ జర్క్స్ టు ది లిసనర్. కానీ ఖండకావ్యం మాత్రం ఇది చాలా వైశిష్ట్యం ఉంది. దీనికి ఏదో ఒక కథాభాగాన్ని తీసుకొని దాన్ని వర్ణనలతో పోషిస్తాడు. ఇందులో కవి యొక్క భావానుభూతికే ఎక్కువ ప్రాధాన్యం, కథకు కాదు. మహాకావ్యంలో కథకు ప్రాధాన్యం, వర్ణనలకు ప్రాధాన్యం తక్కువ. ఇక్కడ రివర్స్, కథకు ప్రాధాన్యం తక్కువ, వర్ణనలకు ప్రాధాన్యం ఎక్కువ. అక్కడ మహాకావ్యంలో కవికి అంత స్వతంత్రం ఉండదు. కథని ఎలా మలచాలి ఎలా తీర్చాలి అనేది ఉండదు, ఎందుకంటే కథ ఆల్రెడీ ఫిక్స్డ్. కానీ ఇక్కడ ఈ కథకి ఈ ఖండకావ్యంలో కవి నిత్య జీవితానికి దగ్గరగాను ఆధునిక కవిత్వానికి దగ్గరగాను రాయటానికి అవకాశం ఉంది దీనికి. తర్వాత ఆవశ్యకమైన కథావస్తువు సంభాషణలు చరిత్ర చిత్రణలు కొంతమేరకే ఉంటాయి. అనుకున్నట్లుగానే ఖండకావ్యం చిన్నది కాబట్టి ఇది కథావస్తు సంభాషణలు కానీ చరిత్ర చిత్రణలు కానీ కొంతమేరకే ఉంటాయి. మనం అనుకున్నాం కదా, దీంట్లో కథకు ప్రాధాన్యం తక్కువ. ఖండకావ్యంలో కథ ఉంటుంది కానీ దీంట్లో వర్ణనలకు ప్రాధాన్యం ఎక్కువ. కవి తన యొక్క కవిత్వాన్ని కవితా పటిమను ప్రకటిస్తూ ఉంటాడనమాట ఇందులో. కానీ మహాకావ్యంలో సంపూర్ణంగా ఉంటాయి, కథ సంభాషణలు కానీ చరిత్ర చిత్రణలు కానీ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఖండకావ్యంలో కవిత్వం భాషా శైలి రసభావాల దృష్ట్యా రెండు ఒకటే, రెండు సమానమే. ఖండకావ్యం కానీ మహాకావ్యం కానీ భాషా శైలి కానీ రసభావాలు కానీ రెండిట్లోనూ సమానంగానే ఉంటాయి. ఇక్కడ మహాకావ్యంలో కథా సంవిధానంలో పట్టుతో ఉంటుంది, కథ నెమ్మదిగా నడుస్తుంటుంది. రామాయణం మహాభారతం చూసుకుంటే ఎంత పెద్ద కావ్యం, తర్వాత వేరే కథలు తీసుకున్నా కానీ చాలా పెద్ద కథలు, నెమ్మదిగా కథ నడుస్తుంటుంది. బోల్డెని క్యారెక్టర్స్, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అందులో. ఇక్కడ ఖండకావ్యంలో కథాయోజన కనపడదు. ఒక్కొక్కసారి కేవలం ప్రకృతి స్థలాదుల వర్ణనలతో నిండి ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ మేఘ సందేశం, ఋతు సంహారం, గీత గోవిందం ఇటువంటి ఖండకావ్యాలే. ఇక్కడ మొదటి నుంచి చెప్తున్నది ఖండకావ్యంలో వర్ణనలకు ప్రాధాన్యం, కథకి ప్రాధాన్యత తక్కువ. కవి తనకొక స్వతంత్రం ఉంటుంది ఇక్కడ. దీంట్లో తన యొక్క భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, తన యొక్క భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది ఖండకావ్యంలో. మహాకావ్యంలో కథకు ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి వర్ణనలకు ప్రాధాన్యం తక్కువ. అందువలన తాను కథకు కట్టుబడి ఉండాలి కాబట్టి కథాగమనం అలా సాగిపోతుంది నెమ్మదిగా. అక్కడ వర్ణనలు తక్కువ ఉంటాయి, మహాకావ్యంలో ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ ఖండకావ్యంలో స్వతంత్రంగా తను ఏది చెప్పాలనుకున్నాడో, ఏ భావం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాడో దాన్ని చేయగలిగినటువంటి సమయం ఇతనికి దొరుకుతుంది ఇక్కడ ఖండకావ్యంలో. ఇంకొక ముఖ్య విషయం, మనం మహాకావ్యంలో లక్షణాలు చెప్పుకుంటున్నప్పుడు సర్గ విభజన ఉంటుందంటారు. 18 సర్గలని, 8 సర్గలని, 6 సర్గలని అనుకుంటుండేవాళ్ళం. దీంట్లో ప్రతి సర్గలోనూ వృత్తి ఉండాలి, చివరిలో వృత్తి మారాలి అనేటువంటి లక్షణం ఉండేది మహాకావ్యంలో. దీంట్లో ఖండకావ్యంలో సర్గ విభజన అనేది ఉండదు. ఛందో వృత్తులు ఒకే వృత్తి వాడతారు, మొదటి నుంచి చివరి దాకా ఒకే వృత్తులు వాడతారు. కానీ ఒక్కటే ఎక్సెప్షను మేఘ సందేశం. ఇందులో మేఘ సందేశంలో పూర్వమేఘం ఉత్తరమేఘం అని ఒకటి ఉంటుంది, రెండు విడివిడిగా చూపించారు. మిగతా వాటిలో ఎక్కడా ఈ సర్గ విభజన అనేది ఉండదు. ఇందాక అనుకున్నట్టుగానే ఖండకావ్యంలో చాలా తక్కువ పాత్రలు ఉంటాయి, అసలు పాత్రలు కూడా లేకుండా ఉండొచ్చు, ఉన్నా ఒకటి కన్నా ఎక్కువ ఉండవు. మహాకావ్యంలో మనకు తెలుసు కదా, అనేక పాత్రలు ఉంటాయి. ఇక్కడ మహాకావ్యంలో
మనం మొదటి నుంచి చెప్పుకున్నట్టుగా పాత్రలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాడి యొక్క చరిత్ర చిత్రణకు అవకాశం ఉంటుంది. పాత్రల చరిత్ర చిత్రణకు అవకాశం ఉండేది మహాకావ్యంలో. అదే ఖండకావ్యంలో పాత్రలు తక్కువ ఉంటాయి, అందుకని పాత్రల చరిత్ర చిత్రణకి అవకాశం తక్కువ. సంక్షిప్తంగా చెప్తారు అక్కడ, సజీవ చిత్రణను సంక్షిప్తంగా చేస్తారు ఇక్కడ మహాకావ్యంలో మనకు తెలిసిందే, ఆదర్శంగా ఉండాలి, యుగ ధర్మం పాటించాలి అని చెప్తుంటారు. అదే దాంట్లో ఎక్కువ దానికే ప్రాధాన్యత ఇచ్చి కథ అంతా దాని మీద నడుస్తుంటుంది. ఆదర్శ చిత్రణ, యుగధర్మ బోధన అట్లుంటి. తర్వాత ఇతివృత్తం ఇక్కడ ఖండకావ్యంలో అటువంటిదే లేదు. సహజ సమాజ మానవ వస్తు చిత్రణలు నేను చెప్పినట్లుగా ఇందాక అనుకున్నట్లుగానే కవికి స్వతంత్రం ఉంటుంది. ఇక్కడ కథ తక్కువ, కథ పూర్తిగా చెప్పవలసిన అవసరం లేదు. ఏదో చిన్న పార్ట్ తీసుకొని దాని మీద కొద్దిగా లైట్గా మెన్షన్ చేసి తనకున్నటువంటి కవితా పటిమను మిగతా వర్ణనలతో కూరుస్తారు. ఇక అందుకనే రసాభావ కూర్పు ఉంటుంది ఇక్కడ ఖండకావ్యంలో. మహాకావ్యంలో రస విస్తరణకు అవకాశం లేదు. కథ చెప్తూ పోవాలి కాబట్టి అక్కడ రస విస్తరణకు అవకాశం లేదు. ఖండకావ్యంలో రసాభావ కూర్పుకి అవకాశం ఉంటుంది, కథ తక్కువ కాబట్టి. ఇక్కడ మహాకావ్యంలో దీర్ఘమైనటువంటి కఠిన సమాసాలు, క్లిష్టమైన అలంకారాలు ఇవన్నీ చెప్పించి వాళ్ళ యొక్క కవిత్వాన్ని చూపిస్తూ ఉంటారు అక్కడ. కానీ ఇక్కడ ఖండకావ్యంలో భాషా శైలి సరళం, సంగీతాత్మకం, ధారాళంగా ఉంటుంది. ఇక్కడ సరళంగా ఉంటుంది భాష, సంగీతాత్మకంగా ఉంటుంది, ధారాళంగా ఉంటుంది. ఇది ఖండకావ్యం యొక్క లక్షణం. ఇప్పుడు మనం ఊహించుకోవచ్చు, ఖండకావ్యం రాశారు, మహాకావ్యం రాశారు కాళిదాసు గారు. సో కాళిదాసు రాసినటువంటి మహాకావ్యం కానీ ఖండకావ్యం కానీ వైవిధ్యం ఎక్కువ ఉన్నటువంటి ఈ రెండు రకాలైనటువంటి కావ్యాలు రాసిన ఘనత కాళిదాసు. తర్వాత ఇది మనకి ఇందాక మీకు చెప్పడం మర్చిపోయానో తెలీదు. ఈ టాపిక్ ఏంటిది? గీతి కావ్య సాహిత్యం. ఈ గీతి కావ్య సాహిత్యంలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఖండకావ్యం, లిరిక్ పోయిటరీ గీతి కావ్యం. రెండోది ఆధ్యాత్మిక గీతి కావ్యం. ఇప్పుడు ప్రస్తుతం చెప్పిన ఇంట్రడక్షన్ అంతా ఇంట్రడక్షన్ లిరిక్ పోయిటరీకి. ఈ డివోషనల్ లిరిక్ అనేది రెండో భాగం. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మనకు ఒక క్వశ్చన్ వస్తుంది ఇందులో 14 మార్క్స్కి. మెయిన్ క్వశ్చన్లో ఆల్టర్నేట్స్ ఇస్తారు కాబట్టి, ఛాయిస్ ఇస్తారు కాబట్టి, ఒక క్వశ్చన్ ఏమో ఈ లిరిక్ పోయిటరీలో రావడానికి అవకాశం ఉంది, రెండో క్వశ్చన్ ఏమో డివోషనల్ లిరిక్లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుంటే ఏదైనా ఒకటి థరోగా ఉంటే బాగుంటుంది. రెండు థరోగా ఉంటే చాలా ఉత్తమం. ఎందుకంటే మెయిన్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయాలి కాబట్టి, షార్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయాలి కాబట్టి. ఇక్కడ ఈ భాగంలో లిరిక్ ఖండకావ్యంలో కవులు తక్కువ ఉన్నారు. కాకపోతే చాలా ముఖ్యమైనటువంటి కవితలు ఉన్నాయి ఇందులో. ఇక్కడ నేను చిన్న టేబుల్ వేసాను, చూసాను. మీ దగ్గర అందరూ పంపించాను, షేర్ చేశాను, ఇక్కడ కూడా చూపిస్తున్నారు. రచనలు ఇప్పుడు కాళిదాసు గారిది ఫస్ట్. ఈ మొన్న మనకు అసైన్మెంట్స్ ఇచ్చిన దాంట్లో గీతి కావ్యాని అని వదిలేశారు అంతే. ఇప్పుడు మనకు మెయిన్ క్వశ్చన్ మెయిన్ పేపర్లో డెఫినెట్గా మేఘ సందేశానికి అవకాశం ఉంది రావడానికి. మేఘ సందేశం ఒకటి, భర్తృహరి ఒకటి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మేఘ సందేశం ఒకటి, కాళిదాసు గారి మేఘ సందేశం, భర్తృహరి సుభాషితాలు, శతకాలు. ఈ రెండిటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం చదువుకున్నాం. మిగతా కూడా చదువుకోవాలి, కానీ అవకాశం ఎక్కువ వీటికి. ఇందులో కూడా కాళిదాసు రాసినటువంటి 2 రచనలు ఉన్నాయి. ఇక్కడ మేఘ సందేశం ఉంది, ఋతు సంహారం ఉంది. కాళిదాసు మనకు అందరూ తెలిసినట్లుగానే 1వ శతాబ్దం చెందినవాడు, విక్రమాదిత్యుని ఆస్థానంలో పనిచేశాడు. ఇక్కడ మేఘ సందేశంలో 155 శ్లోకాలు ఉన్నాయి, 155. ఇదంతా మందాక్రాంతలో నడుస్తూ పోయింది. ఇది కవిత్వం మందాక్రాంత ఛందస్సు అనేది విప్రణంభ శృంగారానికి పనికొస్తుందని చెప్పి అంటారు. బాగా దాన్ని వాడుతూ ఉంటారని చెప్పి ఒక చోట ఎక్కడ చదివాను. ఇందులో
కథ మన అందరికి తెలుసా, చెప్పమంటారా? కథ గురించి ఏమైనా చెప్పాలన్నా అక్కర్లేదండి లక్ష్మారెడ్డి గారు. చెప్పండి ప్రసాద్ గారు. అంటే టైం ఎక్కువ అవుతుంది, అయినా కానీ పర్లేదండి చెప్తాను. మళ్ళీ పర్లేదు, చెప్పండి, కథ చెప్పండి. సో ఇక్కడ మేఘ సందేశం, దీన్నే మేఘదూతం అని కూడా అంటారు. మేఘ సందేశం కానీ మేఘదూతం కానీ. ఇందులో కథ ఏంటంటే, యక్షుడు ఉంటాడు, ఒక ప్రియుడు ప్రేయసికి తన సందేశాన్ని మేఘం ద్వారా పంపించటం. సో యక్షుడు కథలోకి వస్తే, ఒక యక్షుడు కుబేరుడు కొలువులో ఉంటాడు. తన కొత్తగా పెళ్ళైన భార్యపై ఉన్న అమితమైన ప్రేమ వల్ల తన విధులను నిర్లక్ష్యం చేస్తాడు. దీనివలన కుబేరుడికి ఆగ్రహం వస్తుంది. ఆగ్రహం వచ్చి శపిస్తాడు, నీకు శిక్ష వేస్తున్నాను. ఆ యక్షుడిని తన భార్యకు దూరంగా 1 సంవత్సరం పాటు దేశాంతరం వెళ్ళమని శపిస్తాడు. అంతేకాకుండా ఆ యక్షుడికి ఉన్న దివ్య శక్తులు ఈ కాలంలో పనిచేయమని చెప్తాడు. 1 సంవత్సరం పాటు భార్యా వియోగం ఉండాలి. తర్వాత ఆ టైంలో ఈ సంవత్సర కాలంలో తనకున్న మహిమలను కూడా పోగొట్టుకుంటాడు. సో శాపగ్రస్తుడైన ఆ యక్షుడు తన నివాసమైన అలకాపురి, కుబేరుడి పురి అలకాపురిని వదిలి వింధ్య పర్వతాల వరుసలో ఉన్న రామగిరి ఆశ్రయాలకు చేరుకుంటాడు. ఇక్కడ జరుగుతుంది కథ అంతా. అలకాపురి ఏమో ఉన్న ఒరిజినల్ ప్లేసు, ఇప్పుడు సంవత్సర కాలం దేశాంతరం వెళ్ళమని చెప్పించాడు కాబట్టి రామగిరి అనే ఆశ్రమానికి చేరతాడు. ఈ రామగిరి యొక్క ప్రత్యేకత ఏంటి? రామగిరిని అద్భుతంగా వర్ణిస్తాడు కాళిదాసు. అది జనక తనయ సీతాదేవి స్నానం చేయటం వల్ల అత్యంత పవిత్రమైన జలాలను కలిగి ఉందని, దట్టమైన నీడను ఈ చెట్లతో నిండి ఉంటుందని పేర్కొన్నాడు. ఈ విధంగా రామగిరిని వర్ణిస్తూ సీతాదేవిని తన యొక్క పవిత్రతను, ఆ ప్లేస్ని పవిత్రం చేసిన విషయాన్ని గురించి ప్రస్తావిస్తాడు. ఇక్కడ మొదటి శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ శ్లోకం. కశ్చిత్ కాంతా విరహ గురుణా స్వాధీకరాత్ ప్రమత్తః అని ఉంది. దాని మీద ప్రాముఖ్యత చెప్తాను. ఈ మొదటి శ్లోకమే కావ్యం యొక్క మూల కథ వస్తువైన విరహం గురించి చెప్తుంటుంది. ఇనీషియల్ శ్లోకం ఇట్ సెల్ఫ్ ఈస్ గివింగ్ ది స్టోరీ ఆఫ్ గివింగ్ ది హింట్ ఆఫ్ ది స్టోరీ. రామగిరి ప్రస్తావన, తర్వాత రామగిరి గురించి ప్రస్తావన. రామగిరి అంటే ఈ సంవత్సర కాలంలో దేశాంతరం వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళిన ప్లేస్ రామగిరి. అక్కడ సీతాదేవి ప్రస్తావన తీసుకురావటం ద్వారా ఆ ప్రదేశం యొక్క పవిత్రతను, అలాగే రామాయణంతో ఉన్న సంబంధాన్ని కూడా కాళిదాసు సూచించారు ఇక్కడ. తర్వాత కథా ప్రారంభం. తన భార్య విరహంతో 8 నెలలు గడిపిన యక్షుడు ఆషాఢ మాసం మొదటి రోజున ఆకాశంలో ఒక మేఘాన్ని చూడటంతో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ 12 నెలలు శిక్ష వేశాడు కదా యక్షుడికి, అందుట్లో 8 నెలలు ఎలాగో గడిపేశాడు ఇక్కడ భార్య విరహంతో రామగిరి అనే ప్లేస్లో. ఆ తర్వాత వచ్చే ఆషాఢ మాసంలో ఒక మేఘాన్ని చూసి తన యొక్క విరహ వేదాన్ని వర్ణించడానికి మేఘం పనికొస్తుందని చెప్పి చెప్తాడనమాట, అనుకుంటాడు. ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ మేఘ సందేశం అంటే కాళిదాసులో దృష్టిలో ప్రకృతి వర్ణన, పూర్తిగా ప్రకృతి వర్ణన చేస్తారు ఇందులో. ప్రకృతి అంటే కేవలం చెట్టు పుట్ట కాదు, అది మనిషి సుఖదుఖాల్లో పాల్చుకునేందుకు ఒక తోడు. అందుకే మేఘదూతం చదువుతుంటే మనం కూడా మేఘుడితో పాటు ఆ కొండలపైన నదులపైన విహరిస్తున్న అనుభూతి కలుగుతుందని చెప్పి ఒక భావన. తర్వాత దీని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తున్నాం ముందర. కథ ఇంకా పూర్తి కాలేదు. ఈ మానవీకరణ, పర్సానిఫికేషన్ చేశారు ఈ కథని. జడమైన మేఘుడికి ప్రాణం పోసి లోకజ్ఞానం ఉన్న వ్యక్తిగా చిత్రీకరించారు. ఇప్పుడు కొన్ని రఘువర ప్రసాద్ గారి బుక్లో లేనివి చెప్తున్నాను ముందర.
ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసిన వాటి ప్రకారం చెప్తున్నాను. మానవీకరణ అంటే పర్సానిఫికేషన్, మేఘుడికి కూడాను ఒక ప్రాణం ఉన్న మనిషిగా చేసి లోకజ్ఞానం ఉన్న వ్యక్తిగా చిత్రీకరించారు మేఘుడికి కూడా. తర్వాత కావ్యం మొత్తం మందాక్రాంతలో సాగుతుంది ఛందస్సులో. ఇది విరహ భావానికి సరిగ్గా సరిపోతుందంట. సరే, ఇది ఇట్లా ఉంటే ఈ ఉత్తర మేఘం పూర్వమేఘం అని రెండు ఉన్నాయి ఇక్కడ. పూర్వమేఘం, ఉత్తర మేఘం. సో ఇక్కడ పూర్వమేఘం గురించి ఒక శ్లోకం, అంటే నేను అడిగింది ఏంటంటే పూర్వమేఘంలో ఒక శ్లోకం, ఉత్తర మేఘంలో ఒక శ్లోకం, ప్రాముఖ్యమైన శ్లోకం చెప్పి దాని యొక్క వైశిష్ట్యాన్ని వర్ణించమని చెప్పి అడిగితే ఇచ్చిన సమాధానం ఇది. పూర్వమేఘంలో తస్మిన్ నద్రౌ కతిచిత బలావి ప్రకృతయ ప్రయుక్త సకామి అనే ఒక పద్యం ఉంటుంది, శ్లోకం ఉంటుంది. దాంట్లో చాలా అద్భుతంగా ఉంది, మీరు జాగ్రత్తగా వినండి, పట్టుకోండి పాట. దీంట్లో మాట, భార్యకు దూరమైన ఆ కాముకుడు అంటే యక్షుడు విరహ వేదనతో చిక్కిపోవటం వలన, ఇక్కడ బాగా రాశాడు, విరహ వేదనతో చిక్కిపోవటం వలన అతని చేతికి ఉన్న బంగారు కడియం కూడా జారిపోయేంతగా సన్నబడ్డాడు. అలా 8 నెలలు గడిపిన తర్వాత ఆషాఢమాసం మొదటి రోజున కొండ శిఖరాన్ని తాకుతున్న ఒక మేఘాన్ని చూశాడు. ఇక్కడ కథ మొదలవుతుందన్నమాట. ఇక కొండ శిఖరాన్ని తాకుతున్న, ఎక్కడ ఆషాఢమాసం మొదటి రోజున కొండ శిఖరాన్ని తాకుతున్న ఒక మేఘాన్ని చూశాడు. ఆ మేఘం ఎలా ఉందంటే ఒక ఏనుగు తన కొమ్ములతో మట్టి గడ్డలను పొడుస్తూ ఆడుకుంటున్నట్లుగా అద్భుతంగా కనిపిస్తుంది. అప్పుడు ఈ మేఘాన్ని మనం ఎందుకు దూతగా వాడుకోకూడదు అని వాడుకోవచ్చు కదా అని అనుకొని దాన్ని దూతగా వాడతాడు. ఇక ఉత్తర మేఘంకి వస్తే ఇంకా అద్భుతమైనటువంటి శ్లోకం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. శ్యామాస్వంగం చకిత హరిణి ప్రేక్షణే దృష్టిపాతం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇంతకుముందు అనుకున్నట్లుగానే మనం రాసే విషయం ఏదో గట్టిగా రాయాలి. గట్టిగా రాస్తే మార్కులు ఎక్కువ పడతాయి. 4 సెంటెన్స్లు ఎక్కువ పడ్డాయంటే, 4 రిలవెంట్ విషయాలు పడ్డాయనుకోండి, మార్కులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది మనకి. అందుకని చెప్తున్నాను ఇక్కడ. అసందర్భం అనుకుంటే మీరు తీసేసుకోవచ్చు. శ్యామాస్వంగం చకిత హరిణి ప్రేక్షణే దృష్టిపాతం అనే శ్లోకంలో చాలా చాలా అద్భుతంగా చెప్తాడు. వాపోతాడు యక్షుడు తన ప్రియురాల గురించి. ఓ ప్రియురాల, నీ శరీరపు ఛాయను శ్యామలతలలో నీ భయం కలిగిన, ఒక్కొక్క దాంట్లో చూస్తున్నాడు. నీ శరీరపు ఛాయను శ్యామలతలలో, నీ భయం కలిగిన చూపులను లేడి పిల్లల కళ్ళలో, నీ ముఖవర్చస్సును చంద్రునిలో, నీ జడ సౌందర్యాన్ని నెమలి పింఛాలలో, నీ కనుబొమ్మల విరుపులను నదీ తరంగాలలో చూస్తూ నిన్ను గుర్తు చేసుకుంటున్నాను. ఇంతవరకు బాగానే ఉంది. ఒక్కొక్క డిస్క్రిప్షన్ చెప్తున్నాడు. శరీరపు ఛాయకు ఒకటి కంపారిజను, ఉపమానము, తర్వాత చూపులకి లేడిపిల్ల, ముఖవర్చస్ చంద్రుడు, జడ సౌందర్యం నెమలిపించాలు, కనుబొమ్మలు నదీ తరంగాలు చూస్తే నువ్వు గుర్తు చేసుకో. కానీ ఇక్కడ ఇదేంటంటే, కానీ అయ్యో నీకున్న ఈ అందాలన్నీ ఒకే చోట ఎక్కడా కనిపించట్లేదే అని ఆ యక్షుడు వాపోతాడు. ఇది దీంట్లో క్లైమాక్స్. ఇది నాకు నచ్చింది. ఇక్కడ పూర్వ మేఘం ఉత్తర మేఘం అనుకున్నాం కదా. ఈ పూర్వ మేఘానికి ఉత్తర మేఘానికి మనం అనుకున్నట్లుగా మొదటి పూర్వమేఘంలో యక్షుడు పడుతున్నటువంటి శారీరక వేదన అది ప్రస్ఫుటంగా కనపడుతుంది. తను దూరంగా ఉండటం, తర్వాత తను ప్రియురాల గురించి ఆలోచిస్తూ చిక్కిపోవటం. ఎంతవరకు చిక్కిపోయాడంటే తన చేతికున్న కడియం కూడా జారిపోయిన విషయం తెలియనంత వరకు చిక్కిపోయాడు. అది పూర్వమేఘంలో ఉన్న జిస్ట్, అది సమ్మరి. ఉత్తర మేఘంలో మానసిక స్థితి, పూర్వమేఘంలో శారీరక వేదన తెలుస్తుంది. ఉత్తర మేఘం మానసిక స్థితి ఎట్లా తెలుస్తుంది? ప్రతి వస్తువులను తన భార్యను చూసుకునే వైనం కనిపిస్తుంది.
ఇక్కడ ఇంకొకటి ట్విస్ట్ ఉంది, చాలా బాగుంటుంది, అది కూడా వచ్చినప్పుడు చెప్తాను. ఇట్లాగూ రకరకాలైనటువంటి పూర్వమేఘం ఉత్తరమేఘం. అసలు విషయం ఏంటంటే పూర్వమేఘం ఉత్తరమేఘంలో తాను విరహవేదన పడుతున్న విషయం మేఘుడు ద్వారా తన ప్రేయసి అనేటువంటి యక్షిణికి, అలకాపురం యక్షిణికి రామగిరి నుంచి సందేశం పంపించడం దీనిలో ఇతివృత్తం. రామగిరి నుంచి అలకాపురంలో ఉంటే తన ప్రేయసి అయినటువంటి యక్షిణికి యక్షుడైనటువంటి ఇతను రామగిరి నుంచి పంపించిన మెసేజ్. ఇక్కడ దారిలో పూర్వమేఘం ఉత్తరమేఘం సింపుల్గా క్విక్గా కవర్ చేస్తాను. పూర్వమేఘంలో భోగన దారిలో కాళిదాసు మేగుడి ప్రయాణ మార్గంలో, ఇక్కడ విశేషం ఏంటంటే మేగుడికి యక్షుడు దారి చెప్తాడు. అలకాపురంలో తన ప్రేయసి దగ్గర ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఏ నదులు దాటాలి, ఏ కొండల మీద వెళ్తుంటూ ఉండాలి అనుకుంటూ చెప్తాడనమాట. ఆ వర్ణనలు, నదులు పర్వతాలు అవన్నీ దారిలో వస్తాయి కాబట్టి వాటి వర్ణనలు చెప్తుంటాడు కాళిదాసు. మేగుడి ప్రయాణ మార్గంలో ఉన్న నదులు నర్మదా, వేత్రవతి, గంగా, పర్వతాలు ఆమ్రకోటం, వింధ్య, హిమాలయాలు మరియు నగరాలను వర్ణించారు. ఈ దారి పొడుగుతా ఉన్నటువంటి ఇక నదులు కానీ పర్వతాలు కానీ నగరాల గురించి కానీ. ముఖ్యంగా ఉజ్జయిని వర్ణనను చాలా 15-20 శ్లోకాలను చెప్పాడు అక్కడ. మనకి ఈ కాళిదాసు గురించి ఉజ్జయిని నగరం తనకున్నటువంటి అనుసంధానం గురించి, తనకున్నటువంటి సాన్నిహిత్యం గురించి ఇంతకుముందు విన్నాం ఒకసారి. ఈ కావ్యంలో ఉజ్జయిని నగర వర్ణన అత్యంత ముఖ్యమైనది. ఇది గుర్తుపెట్టుకోండి, పాయింట్ రాసుకోవచ్చు మనం. అంటే భౌగోళిక వర్ణన, ఉజ్జయిని వర్ణన ఇవన్నీ రాస్తూ పోతే కొంత పేజీ కవర్ అవుతుంది మనకి. అక్కడ వెలసిన మహాకాళేశ్వరుని ఆలయం, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఉన్నారు కదా. తర్వాత సంధ్యా సమయ హారతి, క్షిప్రా నది గాలులు, క్షిప్రా నది ఒడ్డున ఉంది అక్కడ. ఆ నగర వైభవాన్ని కాళిదాసు కళ్ళకు కట్టినట్లు వివరించారు. తర్వాత కురుక్షేత్రం మరియు కనకల ఆ ప్లేసులన్నీను చారిత్రక మరియు పౌరాణిక ప్రాధాన్యత ఉన్న ప్రదేశాలను మేఘుడు ఎలా దాటి వెళ్ళాలో వివరిస్తాడు. ఈ మేఘుడి గంట ఇవన్నీ దారి చెప్తుంటాడు, ఎట్లా వెళ్ళి ఏ నదుల మీదుగా వెళ్ళి తన ప్రేయసి ఉన్న అలకాపురి చేరాలి అనే దాని మీద. గమ్యస్థానమైన ఉత్తరమేఘంలో మేఘుడు గమ్యస్థానమైన అలకాపురి చేరుకున్నాక కనిపించే దృశ్యాలు ఇందులో ఉంటాయి. అసలు ఈయన పంపించిన విషయం ఏంటి? మేఘుడు ద్వారా తన ప్రేయసికి ఒక సందేశం పంపించాలి, తన ఎంత విరహ వేదన పడుతున్నాడు. కానీ మొత్తం 155 శ్లోకాల్లో కేవలం 20 శ్లోకాలే సందేశం ఉంది తన ప్రేయసికి. మిగతా 135 శ్లోకాలు వర్ణనలతో నిండి ఉందన్నమాట. ఇంతకీ అలకాపురి చేరుకున్న మేఘం కూడాను అంత తొందరగా అలకాపురంలో వెళ్ళి డైరెక్ట్గా నా యక్షిణితో మాట్లాడి ఈ విషయం చెప్పు అని చెప్పడం. అలకాపురిలో వెళ్ళిన తర్వాత అక్కడ ఐశ్వర్యవంతులు ఉంటారు, నిత్య యవనంతో తొలగేటువంటి ఊరు. అక్కడ చెట్లు ఎప్పుడు పూలతో తొమ్మిదలతో కడకడలాడుతూ ఉంటాయి. యక్షిణి సౌందర్యాన్ని మరి ఆమె పెడుతున్న విరహవేదని వర్ణించిన తీవ్ర అసమాన్యం. తర్వాత ఇది చెప్తాడనమాట. అంటాడు, ఆమె సన్నని నడుము కలిగినదని, పండిన దొండపండు వంటి పెదవులు కలదని, తన భర్త ఎడబాటుతో చిక్కిపోయి ఉన్నదని వర్ణిస్తాడు. ఈయన ఇక్కడ ఉంటాడు, ఆమె అక్కడ ఉంటుంది, ఆమె చిక్కిపోయిందని ఈయన ఇక్కడ వర్ణిస్తుంటాడు. యక్షిని నిద్ర పట్టక నేలపై పడుకోవటం, గోడపై భర్త బొమ్మ గీసుకోవటం, పంజరంలోని చిలుకతో మాట్లాడటం వంటివి ఆమె హృదయ వేదనను చాటి చెప్తాయి. ఈ విధంగా పూర్వమేఘం అనేది దాంట్లో 8 నెలలు దాటిన తర్వాత ఆషాఢమాస ఆరంభంలో మేఘుడు మేఘాన్ని చూసి, ఆ పర్వతాన్ని తాకుతున్న దృశ్యం చూసి మేఘాన్ని దూతగా వాడుకుందాము అనేటువంటి నిశ్చయానికి వచ్చిన అతను మేఘానికి దారి చెప్తూ మొదలు పెడతాడు. ఎలా అలకాపురి వెళ్ళాలి, ఏ ప్లేసులు దాటి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఏ నగరాలు, ఏ నదులు, ఏ పర్వతాలు దాటి వెళ్తే కానీ అక్కడ వెళ్ళడానికి కుదరదు అని చెప్పి చివరకు అలకాపురి వెళ్ళిన తర్వాత కూడా వెంటనే నాయకకు తనకున్నటువంటి విషయం చెప్పడం అటు పక్కన పెట్టి ఆ అలకాపురిలో ఉన్నటువంటి ఆ ప్రకృతి వర్ణన అవన్నీ చెప్తారనమాట. ఈ విధంగా
చాలా ఉన్నాయి వర్ణన చేసింది. కాళిదాసుకి ప్రకృతి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కేవలం చెట్లు పుట్టలు కాదు, అది మనిషి సుఖదుఖాల్లో పాలు పంచుకునే ఒక తోడు. అందుకే మేఘదూతం తోడుంటే మనకు బాగా ఆనందంగా ఉంటుందని చెప్పి దాని యొక్క ఇది బ్రీఫ్గా మేఘ సందేశం గురించి. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది, అంత అద్భుతమైనటువంటి కావ్యం ఇది మేఘ సందేశం. రఘువర్ ప్రసాద్ గారు కూడా బాగానే ఇచ్చారు. నేను ఏదో 1-2 పాయింట్లు ఎక్స్ట్రా చెప్పుండొచ్చు బహుశా, కానీ నేను మెయిన్గా ఇంటర్నెట్ తీసిన మ్యాటరే చెప్పాను ఇక్కడ. ఇది మేఘ సందేశం. ఇందులో 155 శ్లోకాలు ముఖ్యంగా మందాక్రాంత ఛందస్సుతో వాడారు, ఛందస్సులో రాశారు. మందాక్రాంత అనేది విప్రలంబ శృంగారానికి సరిపోతుంది. ఇది విప్రలంబ శృంగారం కదా, ఇది విరహ వేదన కాబట్టి విప్రలంబ శృంగార వర్ణనకి మందాక్రాంత సరిపోతుందని. ఇందులో ప్రకృతి, నదులు, పర్వతాలు, పట్టణాలు, వర్ణనలు, ఈ విధంగా కాళిదాసు మేఘ సందేశాన్ని అథవా మేఘదూతం అనేటువంటి కావ్యాన్ని అద్భుతంగా రచించారు. తర్వాత వచ్చేది ఋతు సంహారం. ఈ ఋతు సంహారం అనేది చాలా అందమైనటువంటి మొట్టమొదటి ఖండకావ్యం కింద చెప్పుకోవచ్చు. మనం మేఘ సందేశం చెప్పుకున్నామే కానీ అంతకన్నా ముఖ్యమైనది ఋతు సంహారం. అసలు మొట్టమొదటి రాసింది ఋతు సంహారం, తర్వాత ఖండకావ్యం వచ్చినట్లుగా అంటారు కొంతమంది. ఒక్క సెకండ్ అండి, నేను ఈ ఋతు సంహారం, కాళిదాసు రచించిన ఋతు సంహారం ప్రకృతి సౌందర్యాన్ని, 6 ఋతువులు, 6 ఋతువుల వైభవాన్ని వర్ణించే అద్భుతమైన కావ్యఖండం. ఇది ఆయన తొలి రచనగా భావిస్తారు. ఇందులో గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత్, శిశిర, వసంత ఋతువులు, వరుసగా 6 ఋతువుల్ని క్రమ పద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తాయో ఆ విధంగా రాశారు ఈయన. ఆయా కాలాల్లో ప్రకృతిలో వచ్చే మార్పులు, వాటికి తదనుగుణంగా ప్రేమికుల మనోభావాలను మనోహరంగా చిత్రించారు. ఇక్కడ ప్రకృతిలో వచ్చే మార్పులు, అవి చేసేటువంటి మార్పులు ప్రేమికుల మనోభావాలకు, వాటి గురించి చిత్రించారు అద్భుతంగా. ఇక్కడ 2 శ్లోకాల గురించి అడిగాను. ఒకటి మొదటి శ్లోకం అనుకుంటాను, అది కాశాంకుశేన వికచైన సితాం సుఖేన అనేటువంటి శ్లోకం. అది నేను తర్వాత ఎవరికైనా అవసరం అనిపిస్తే పెడతాను. ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తాడు చూడండి. శరత్కాలం గురించి వర్ణిస్తున్నాడు ఇక్కడ. శరత్కాలంలో ఈ ఋతు సంహారం అన్ని కాలాల గురించి వర్ణించేది కాబట్టి శరద్ ఋతువు గురించి వర్ణిస్తున్నాడు. శరద్ కాలం అనే ఒక సుందరి అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన నవవధువులా ఉందట. యవ్వనంలో అడుగుపెట్టిన నవవధువులా ఉందట. ఆమె ఎలా కనిపిస్తుందంటే, తెల్లని రెల్లు పూలే ఆమె ధరించిన తెల్లని వస్త్రం, హంసల మధుర ధ్వనులే ఆమె ఉడ్రాణం చేసే సవ్వడి, వికసించిన పద్మాలే ఆ ముఖం. ఈ విధంగా శరత్ లక్ష్మి ఒక అందమైన స్త్రీ వలె భూమిపైకి అవతరించిందని చెప్పి అత్యద్భుతంగా కాళిదాసు వర్ణించారు. ఇక రెండవది వసంతకాలం, వసంత ఋతువు. వసంత ఋతువులో ఇంకో శ్లోకం ఉంది, మన పుస్తకంలో కూడా ఉందనుకుంటా. అకంపయన్ కుసుమిత రమ్య చూత శాఖ అని. దాంట్లో మీనింగ్ ఇచ్చినట్టు లేరు, దాని మీనింగ్ చెప్తాను. ఓ ప్రియురాల, చూడు, వసంతకాలంలో వీచే గాలి ఎంత హృదయరంజకంగా ఉందో అని వర్ణిస్తాడు. పూత పట్టిన మామిడి కొమ్మలను మృదువుగా తాకుతూ మగ కోకిలల మధుర స్వరాలతో కలిసి ఆ ఆహ్లాదకరమైన గాలి మనసును మైమరిపిస్తూ వీస్తుంది. ఇది విరహుల హృదయాలను సైతం కవ్విస్తుందని భావం. ఈ విధంగా ప్రతి ఋతువుకి అద్భుతంగా, ఆ ఋతువుకి తర్వాత ప్రేయసి ప్రియులకు
వాళ్ళకి అనుసంధానం చేసి ఆ ఋతువు యొక్క ఎఫెక్ట్ వీళ్ళ మీద ఎలా ఉంటుంది అనే దాని మీద చెప్పుకొచ్చారు. సంక్షిప్తంగా ఇది మనకు సరిపోతుంది. ఇందాక చెప్పిన దానికన్నా గ్రీష్మ ఋతువులో ఒక్కొక్క ఋతువులో ఏమేమి వర్ణించారు. గ్రీష్మ ఋతువు, మొదటి ఋతువు సూర్యుని ప్రతాపం, చల్లని నీరు మరియు వెన్నెల కోసం తపన. గ్రీష్మ ఋతువులో వర్ణించింది సూర్యుని ప్రతాపం, చల్లని నీరు మరియు వెన్నెల కోసం తపన. వర్ష ఋతువులో మనకు తెలిసినట్టుగా మేఘాల గర్జనలు, నెమళ్ల నాట్యం, భూమి పచ్చదనంతో పులికించటం అనే వాటి మీద వర్ణించారు. శరద్ ఋతువులో ఆకాశం నిర్మలంగా ఉండటం, వెన్నెల కాంతులు, పద్మాల వికాసం గురించి వర్ణించారు. ఇలాగ ప్రతిదానికి చూడండి ఎంత చక్కగా కవర్ చేశారో. హేమంత్ ఋతువులో కొత్త ధాన్యం రాక, చల్లని గాలులు, ప్రియుల సామీప్యం కోసం కోరిక. శిశిర ఋతువులో మంచు కురవడం, ప్రకృతి కొంత వాడిపోయినట్లు కనిపించటం. వసంత ఋతువులో మళ్ళీ చెట్లు చిగురించటం, కోకిల గానం, పూల ఋతువులన్నింటిలోకి రాణి వసంత ఋతువు అంట. ఇట్లాగూ అన్ని ఋతువుల గురించి చాలా అద్భుతంగా వర్ణించారు. నేను 2 ఋతువులు ముఖ్యంగా రెండు ఋతువుల్లో ముఖ్యమైనటువంటి శ్లోకాలు, అద్భుతమైన శ్లోకాల గురించి వర్ణించమంటే అవి ఆ ఇన్ఫర్మేషన్ పైన చెప్పినట్టుగా ఉంది. ఇది ఋతు సంహారం గురించి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకుంది ఒకటే కవి గురించి, కాళిదాసు గురించి ఋతు సంహారం. ఈ ఋతు సంహారంలో 144 శ్లోకాలు ఉన్నాయి. మేఘ సందేశంలో 155 ఉంటే ఋతు సంహారంలో 144 ఉన్నాయి. ఇందులో ఛందస్సు వచ్చేసి అన్ని రకాల ఛందస్సులు వాడారు. ఇక్కడ మందాక్రాంత వరకు మేఘ సందేశంలో వాడితే ఇక్కడ అన్ని రకాల ఛందస్సులు వాడారు. ఇక్కడ వివిధ ఛందస్సులు వాడుతూ వర్ణనల క్రమంలో పురుషునికి ప్రకృతికి సంబంధం, పురుషునికి ప్రకృతి మారుతున్న కొద్దీ పురుషుల్లో కూడా మార్పులు వస్తాయి, దాన్ని సహజంగా వర్ణించారు ఇక్కడ. దీంట్లో ఈ 6 ఋతువుల్లో వసంత ఋతువుకు దీర్ఘమైనటువంటి వర్ణన ఇచ్చారు. వసంత ఋతువుకి ప్రాముఖ్యత ఇచ్చి దానికి దీర్ఘవర్ణన చూపించారు ఇక్కడ. నెక్స్ట్ ఘటకర్పరం పుస్తకం పేరు, కవి పేరు ఘటకర్పరుడు, రచించింది మాత్రం కావ్యం మాత్రం ఘటకర్పరం. ఇతను విక్రమాదిత్యుని ఆస్థానంలోనే కాళిదాసు సమకాలీకుడు, 1వ శతాబ్దపు వాడు. ఈ ఘటకర్పరంలో కేవలం 22 శ్లోకాలే ఉన్నాయి. 22 యమకం, పూర్తిగా యమకాలతో నింపేశాడు. ఇక్కడ కాళిదాసుకును ఘటకర్పరుడికి ఈ జలసీ టైపు వైరం ఉంది. వీళ్ళిద్దరికీ ఒకే ఆస్థానంలో పనిచేస్తుంటే నేను గొప్ప అనుకుంటుంటే కాళిదాసుకి ఎక్కువ పేరు వచ్చింది, తనకు తక్కువ పేరు వస్తుందని చెప్పి ఇతను కూడా ఆ కొన్ని కాళిదాసు యమకాలతో కొన్ని పద్యాలే రాశారు, కొన్ని శ్లోకాలే రాశారు. ఈయన మొత్తం అంతా యమకాలతో రాశాడు. 22 శ్లోకాలు యమకాలతో రాసి, నాకన్నా గొప్పగా యమకాలతో రాసేవాళ్ళు ఎవరిని ఉంటే ఇదేది కుండ పెంకుతో నీళ్లు మోస్తానని చెప్పి అంటాడు. పగిలిన కుండతో నీళ్లు మోస్తానంటాడు. పగిలిన కుండతో నీళ్లు మోయలేరు కదా, అంత ధైర్యంగా చెప్పగలిగాడు. ఇక్కడ ఇంత చేసినా కానీ ఘటకర్పరుడు కాళిదాసునే ఫాలో అయ్యాడు, మేఘ సందేశాన్నే వాడాడు. కాకపోతే రివర్స్, ఇక్కడ ప్రేయసి నుంచి ప్రియుడికి మేఘ సందేశం అన్నమాట. ఆ మేఘ సందేశం కాళిదాసు రచించిన దాంట్లో ప్రియుడి నుంచి ప్రేయసికి సందేశం పంపిస్తే, ఇక్కడ ఘటకర్పరుడు ప్రేయసి నుంచి ప్రియుడికి పంపిస్తాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. మేఘ సందేశం చెప్పిన తర్వాత దాని యొక్క ప్రోత్సాహంతో, ప్రేరణతో చాలామంది చాలా రకాల కావ్యాలు రాశారు. అదే ఆ కాన్సెప్ట్తో, దూత కాన్సెప్ట్తో రాసిన కావ్యాలు చాలా ఉన్నాయి. మనం 19వ పేజీ చూస్తే రఘువర ప్రసాద్ బుక్లో పర్వతం ద్వారా కూడా పంపించాడు. విక్రముని నేమిదూతం అనే పుస్తకంలో పర్వతం ద్వారా పంపిస్తాడు సందేశం. తర్వాత కవిరాజ అనేటువంటి ఆయన దాంట్లో గంధర్వ కన్య ద్వారా పంపిస్తాడు సందేశం.
హంస ద్వారా పంపిస్తారు. వెంకటనాథుని పుస్తకంలో హంస సందేశం హంస ద్వారా పంపిస్తాడు. ఎవరికి పంపిస్తాడు? రాముడు లంకలో ఉన్న సీతకు హంస ద్వారా పంపిన సందేశాన్ని 110 శ్లోకాల్లో వర్ణించాడు. ఇక్కడ కొత్త కాన్సెప్ట్ పెట్టారు. రాముడు లంకలో ఉన్న సీతకు హంస ద్వారా పంపించిన సందేశం హంస సందేశం. కోకిల ద్వారా పంపిస్తాడు ఇంకొకళ్ళు, ఉద్దండ కవి కోకిల ద్వారా పంపిస్తారు. తర్వాత హంస ద్వారా మళ్ళీ ఇంకొకళ్ళు మేఘ సందేశం హంస ద్వారా వామన భట్ట బాణకవి అని ఆయన హంస ద్వారా పంపిస్తారు. అంటే ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మేఘ సందేశం యొక్క స్ఫూర్తిని తీసుకొని దాని ప్రేరణతో ఆ కాన్సెప్ట్ని చాలామంది కవులు వాడుకొని ప్రేయసి ప్రియులకి వాళ్ళిద్దరి మధ్య సందేశాలని మేఘుడి ద్వారా ఆయన పంపిస్తే వీళ్ళు వేరే వాళ్ళ ద్వారా పంపించారు. హంస తర్వాత ఇందాక చెప్పుకున్నాం కదా, హంస, పర్వతము, గంధర్వ కన్య, ఇలా వీళ్ళ ద్వారా పంపించాడు. అంటే మనకు మేఘ సందేశం రాసినప్పుడు ఇది కూడా రాసుకుంటే ఒక పేరా అయిపోతుంది. ఒకవేళ ప్రశ్న మేఘ సందేశం వాటి ప్రేరణతో ఏమేమి వచ్చినాయంటే కవుల పేర్లు మర్చిపోయినా మనం రాసుకోవడానికి అవకాశం ఉంది. ఇది నా ఉద్దేశం. ఇక్కడ ఘటకర్పూరుడు గురించి వస్తే మళ్ళీ ఘటకర్పూరుడు చెప్పేశాం కదా, అయిపోయింది అది. నెక్స్ట్ ఘటకర్పూరుడు గురించి చెప్పాల్సిన పెద్దగా ఏమీ లేదు. దీంట్లో కథల్లో ఒకటే, ప్రేయసి నుంచి ప్రియుడికి సందేశం మేఘం ద్వారా పంపించటమే. 22 శ్లోకాలు రాశాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇటు ఘటకర్పూరము ఇటువంటి వాటికి ఇచ్చిన తర్వాత మేఘ సందేశం ఋతు సంహారం అయితే కొంత రాయొచ్చు. ఈ తర్వాత వచ్చేటువంటి కవులు కానీ కవిత్వాలు కానీ రచనలు కానీ మనం రాయడానికి మ్యాటర్ తక్కువ వస్తుంది. అందుకని మన ముందర ఈ ఉపోద్ఘాతంలో నాకు కొంత చెప్పుకున్నాం కదా, ఖండకావ్యం మహాకావ్యం అనేది చెప్పుకున్నాం కదా, దాంట్లో కొంత ఇమిడిస్తే కొంత పేపర్ నిండుతుందనేటువంటి ఉద్దేశం నాది. తర్వాత హాలుడు గాథా సప్తశతి మనకు అందరూ తెలిసిందే. గాథా సప్తశతి అని గహసప్తశయి అని అంటారు కూడా. ఇది 1వ శతాబ్దం వాడే స్వయంగా రాజు అయినటువంటి శాతవాహనుడు హాలుడు, శాతవాహన రాజు ప్రాకృతంలో రాసింది ఇది గాథా సప్తశతి. గాథ అంటే ప్రాకృత వృత్తం. అది మనకి ఎట్లాగైతే వృత్తం ఆర్య ఛందస్సు ఎట్లా ఉందో అటువంటివి ఎట్లాగే ఇది కూడా గాథ అనేది ప్రాకృతంలో వృత్తం. ఇది ఆర్య ఛందస్సుకు దగ్గరగా ఉంటుంది. ఏమండి, ఇందులో ఈ గాథా సప్తశతిలో 700 శ్లోకాలు ఉంటాయి. ఇది ప్రాకృతంలో ఉన్న ముక్త కావ్యం. మనం అనుకున్నాం కదా ఇందాక ముక్త కావ్యం అని చెప్పి, అటువంటి ముక్త కావ్యం ప్రాకృతంలో రాసింది. ఇతను వాపోతాడు, ఈ కవిత్వం ప్రాకృతంలో అయితే చాలా బాగుంటుంది కదా, నన్ను తీసుకొచ్చి ఈ సంస్కృతంలో పడేశారు అని చెప్పి అంటాడు. వాణీ ప్రాకృత సముచిత రసా బలేనేవ సంస్కృతం నీత అన్నాడు. ప్రాకృత భాషలోనే సముచితంగా రసవంతంగా ఉండే వాణిని బలత్కారంగా సంస్కృతంలో తీసుకొచ్చారు అంటాడు. అంటే సంస్కృతం కన్నా ప్రాకృతం అంతా మధురంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పకనే చెప్పారు హాలుడు. ఇక్కడ మొత్తం అంతాను ప్రాకృతంలో జరిగింది. ఇది ముక్త కావ్యం. 700 శ్లోకాలు ఉంటాయి, రకరకాలైన గాథలు ఉంటాయి. ఇందులో మన గాథా సప్తశతి అని చెప్పి ప్రాకృతం ఉంది కదా, ప్రాకృత పాఠమాలలో 41 పేజీలో గాథా సప్తశతి. అందులో కొన్ని కథలు ఉన్నాయి, కొన్ని శ్లోకాలు ఉన్నాయి. వాటిలో 4-5 శ్లోకాల మీనింగ్ తీసుకొని పెడితే సరిపోతుంది. ఏమండి, ఇక్కడ దీంట్లో ఒక శ్లోకం చెప్పి నేను మిగతా ట్రై చేస్తాను. ఒక శ్లోకం ఉంటుంది, ఎంతో 42వ శ్లోకం, 42 పేజీల్లో. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. వండడం పొయ్యి రాజు పెట్టడం బాగా వచ్చిన దానా. అసలు విషయం ఏంటంటే పొయ్యి ఊతుంటే కట్టెలు మండట్లేదు. మండకపోతే తాను బాధపడుతుంటే తను అంటాడు అన్నమాట ప్రేయసితో, వండడం పొయ్యి రాజు పెట్టడం బాగా వచ్చిన దానా, కోప్పడవద్దు. ఎర్రని పాటల పుష్పాల సుగంధాన్ని వెరజిమ్మే
నీ నోటితో ఊదుతూ ఉన్న గాలిని పానం చేస్తూ అగ్ని ఇంకా పొగసు కక్కుతాడే గాని మండడు సుమా అని. అంటే తన నోటితో ఊదుతున్న గాలి అంత అందంగా సువాసనగా వస్తుంది కాబట్టి ఆ పొగ కట్టెలు మండట్లేదు, దాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నారనమాట. అంటే ఊదిన కొలిమితో కట్టెలను ఊదుతూ మండేటట్లు చేస్తే వంట అవుతుంది. ఇప్పుడు ఊదితే మంట వస్తుంది. అగ్ని మండకపోవడానికి ఆ ముఖం ఆరుత సుగంధమే కారణం. ఆవిడ నోట్లోంచి వచ్చే సుగంధమే కారణం. ఆమెకు వంట రాని మనిషి కాదు అని భర్త చేసిన పరాచకం అది. నువ్వు ఎంత ఊదినా మండట్లేదు, అయినా కానీ నీకు పంటొచ్చు. కాకపోతే ఏంటంటే నీ యొక్క సువాసనతో ఆ కట్టెలవన్నీ వాటిని ఆనందిస్తున్నాయి, కానీ మండటం అనే కార్యక్రమం మర్చిపోయినాయి అంటవి. అటువంటి అద్భుతమైనటువంటి కవిత్వం రాశారు. చాలా చాలా అందమైనటువంటి మీనింగ్స్ ఉన్నాయి. మనం అందరం చదువుకోవచ్చు. అది నేను ఒకటి సింపుల్గా చెప్పాను. అది ఇది ఏమంత అయిందండి, టైం ఉందండి. తర్వాత భర్తృహరి సుభాషితాలు మనకు తెలిసినవే. శతకాలు 3 శతకాలు రాశారు. భర్తృహరి 7వ శతాబ్దం వాడు, క్రీస్తు శకం. 3 శతకాలు రాశారు. నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కాళిదాసు యొక్క ఖండకావ్యాల తర్వాత ప్రసిద్ధి చెందినవి భర్తృహరి యొక్క శతకాలే. నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం. ఇందులో శృంగార శతకం అనేది చాలా అద్భుతంగా ఉంది. భర్తృహరి గురించి మనం కొంత రాయొచ్చు. ఆయన కొంతకాలం ఏదో ఇబ్బంది పడి సన్యాసం తీసుకొని మళ్ళీ సన్యాసాశ్రమం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి తర్వాత మళ్ళీ సన్యాసాశ్రమం తీసుకొని ఇలా 4-5 సార్లు ఆ సన్యాసాశ్రమం తీసుకోవటం, మానటం, మళ్ళీ వెళ్ళటం, అటువంటి పనులు చేశారు. చివరికి నిలకడగా లేని మనిషిగా పేరు మంది. చివరికి ఎట్లాగో దాన్ని సన్యాసిగానే మారిపోయాడు. 7 సార్లు మారాడట సన్యాసించి మామూలు జీవితాన్ని సన్యాసానికి అని చెప్పి. ఈ విధంగా అనేక మార్లు తన జీవన విధానాన్ని నిలకడ లేమిగా చేసుకున్నందుకు తనను తాను నిందించుకున్నప్పటికీ తన చపల చిత్తాన్ని నియంత్రించుకోలేకపోయాడు. భర్తృహరి అనే కవే భట్టి అని చెప్పే వాదం సరైనది కాదు. సరే, ఎనివే, విషయం ఏంటంటే ఇతనికి విక్రమాదిత్యుడు కాలంలోనే, విక్రమాదిత్యుడి కాలమేనా ఇతను? కాలం ఎవరిదో తెలియదు. ఇక్కడ కాలం విక్రమాదిత్యుడు కానే కాదు ఇది. సో కాళిదాసు రాసిన ఖండకావ్యాలు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మనకు 1-2 శతకాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన మాటలు చెప్పుకుందామంటే చెప్పుకుందాం. చెప్పండి ప్రసాద్ గారు. మీరేం కంగారు పడకండి, రేపు కూడా చెప్పుకుందాం, తొందరపడకండి. ఓకే, ఇప్పుడు చెప్తున్న ఫ్లోలోనే చెప్పండి, అన్నీ చెప్పండి. ఓకే. ఇప్పుడు భర్తృహరి నీతి శతకంలో మనకి ఫేమస్ శ్లోకం ఉంది. స్వాతి గారు పాడుతారు చక్కగా. కేయూరాన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల. ఒకసారి వినిపించరా మీరు? మాకు చక్కగా మళ్ళీ వింటాం. లాగ్ అవుతుందేమో సార్, చెప్పండి, పర్వాలేదు. మనుషులకు భుజకీర్తులు కానీ చంద్రుని వలె ప్రకాశించే హారాలు కానీ అందాన్నివ్వవు. స్నానము, సుగంధ లేపనాలు, పూలు, అలంకరించుకున్న జుట్టు నిజమైన అలంకారాలు కానే కావు. కానీ సంస్కారవంతమైన వాక్కు ఒక్కటే మనిషికి సరైన అలంకారం. మిగిలిన నగలు కాలక్రమేణా నశిస్తాయి, కానీ వాగ్భూషణమే శాశ్వతమైన భూషణం. ఇక్కడ వివరణలో మనిషి బాహ్య సౌందర్యం కంటే అతని మాట తీరు, సంస్కారం గొప్పదని భర్తృహరి ఇక్కడ స్పష్టం చేశారు. ఇది నీతి శతకంలోది. శృంగార శతకంలో
స్మితేన భావేన చ లజ్జాయ భియా అనే శ్లోకంలో చాలా బాగా రాస్తారు. చిరునవ్వుతో, విలాసవంతమైన హావభావాలతో, సిగ్గుతో, భయంతో, సున్నితమైన చూపులతో, మధురమైన మాటలతో స్త్రీలు బంధనాలను సృష్టిస్తారు. ఈ సుగుణాల ద్వారా వారు సామాన్యులనే కాదు, ఇంద్రియాలను జయించిన మునులను హృదయాలను సైతం బంధించగలరు. ఇది శృంగార శతకంలో ప్రేమ, ఆకర్షణ అనేటువంటి కాన్సెప్ట్ చెప్తారు. ఇక్కడ శృంగార భావంలోని మాయాజాలాన్ని, ఆకర్షణలోని శక్తిని భర్తృహరి ఇందులో ఎంతో సుకుమారంగా వర్ణించారు. ఇవి శృంగార శతకం, ఇందాక నీతి శతకం. ఇప్పుడు వైరాగ్య శతకం. ఈయన రాసిన 3 శతకాలు. 3వ శతకం మాత్రం ఇది చాలా బాగుంటుంది. ఇది వైరాగ్య శతకం. వైరాగ్యం మోక్షం, దీని కాన్సెప్ట్ అది. భోగాల వల్ల రోగ భయం, కులాభిమానం వల్ల పతనం చెందుతామన్న భయం, ధనం వల్ల రాజుల భయం, అంటే ప్రభుత్వాలు పడిపోతాయి, గౌరవం వల్ల దైన్యం కలుగుతుందనే భయం, బలం వలన శత్రువుల భయం, రూపం వల్ల ముసలితనపు భయం, శాస్త్ర పాండిత్యం వల్ల వాదించేవారి భయం, గుణం వల్ల దుర్జనుల భయం, దేహం వల్ల మృత్యు భయం ఉంటుంది. ఈ లోకంలో ప్రతి వస్తువు భయంతో కూడుకున్నదే. ఒక్క వైరాగ్యం వల్ల మాత్రమే మనిషికి భయం లేని స్థితి లభిస్తుందంటాడు. వీటన్నిటికీను, ప్రతిదానికిను ఏదో ఒకటి భయం కలుగుతూనే ఉంటుంది. కాకపోతే ఒక వైరాగ్యం మాత్రమే మనిషికి భయం లేని స్థితికి కల్పిస్తుంది అంటాడు. ప్రపంచంలోని ప్రతి లాభం వెనుక ఒక భయం దాగి ఉంటుందని, ఏ కోరికలో లేని వైరాగ్యమే అసలైన శాంతిని ఇస్తుందని భర్తృహరి ఈ శ్లోకంలో అద్భుతంగా వివరించారు. ఇది ఈ 3 శతకాల గురించి సంక్షిప్తంగా మనం చదువుకోవడం జరిగింది. శృంగార శతకంలో స్త్రీ ప్రశంస, స్త్రీ సౌందర్యం, సంయోగ శృంగారం, వేశ్యానంద, వివిధ ఋతువుల్లో మానవుని కామాసక్తి, ఇటువంటివన్నీ వర్ణించారు శృంగార శతకం. అందుకని శృంగార శతకం వీటన్నిటికన్నా 3 కొంచెం ప్రసిద్ధిగాంచిన శతకం కింద లెక్క పెట్టుకోవచ్చు. ఇక అమరొక కవి అమరొక శతకం రాశాడు. స్వయంగా రాజు, కాశ్మీర్ రాజు, క్రీస్తు శకం 750 సంవత్సరం ఒక శతకం రాశాడు, అమరొక శతకం. ఇది ముక్తక పద్యాలు. ఇవన్నీ ముక్తక పద్యాలు. తర్వాత ఇందులో మనకు ఫేమస్ వైదర్భీ రీతిలో ఉంటాయి ఈ కవిత్వం అంతాను. మనకు ఫేమస్ అయినటువంటి నిశ్శేషచ్యుత చందనం స్తన తటం అనే పద్యం ఉంటుంది కదా, శ్లోకం ఉంటుంది కదా, అది రచించింది అమరొక కవి గారే. అమరొక కవి రచించింది నిశ్శేషచ్యుత చందన. ఇప్పుడు అమరొక కవి మీద ఒక కథ కూడా ఉంది. శంకరాచార్యులు మండనమిశ్రుని పత్రిక, మండనమిశ్రుడు అంటే ఎవరో శారదాదేవిని కామశాస్త్రమును ఓడించదలిచి పరకాయ విద్యచే కాశ్మీర్ ప్రభువుకు, ఇంత విషయం ఏంటంటే శంకరాచార్యులు పరకాయ ప్రవేశం చేసి కాశ్మీర్ మండనమిశ్రుడు అంటే బ్రహ్మదేవుడండి. ఆయన భార్య సరస్వతి దేవి, వాళ్ళిద్దరూ శంకరాచార్యుల వారిని పరీక్ష పెట్టడానికి వస్తారనమాట. ఓకే, థ్యాంక్స్ అండి. నాకు ఎప్పుడు దాకా తెలియదు అది. సో శంకరాచార్యులు శారదాదేవి, బ్రహ్మ వాళ్ళ యొక్క కామశాస్త్రం ఓడించదలిచి పరకాయ విద్యచే కాశ్మీర ప్రభువుకు అమరొక రాజు శరీరాన్ని ప్రవేశించి, ఇంతకీ అమరొక రాజు శరీరాన్ని ప్రవేశించి రచించింది శంకరాచార్యులు అంటారు. ఈ అమరొక శతకాన్ని రచించారని ప్రతీతి. ఈ కవి రసికుడు, సహృదయుడు. ఇతను మనకు రాసిన కవిత్వం కొన్ని నిశ్శేషచ్యుత చందనం స్తనతటం పద్యాన్ని మనం ఇంతకుముందు చూసాం. ఇతని శతకమున రసరాజము, శృంగారము రంజిల్లిందంట. ప్రసాద మాధుర్య గుణాలు గుంపితములై ఉంటాయి. నెక్స్ట్ ఇది అమరొక కవి. మనకు మెయిన్గా వచ్చేది మేఘ సందేశం, ఋతు సంహారం, భర్తృహరి, అప్పుడప్పుడు హాలుడు, అమరొక కవి అట్లా వస్తారు. నెక్స్ట్ బిల్హనుడు గుజరాత్ ప్రభు అయినటువంటి వైరసింహుడు దగ్గర పనిచేశాడు ఆస్థాన కవిగా. చౌర పంచాసిక అనేటువంటి కావ్యం రాశాడు, 50 శ్లోకాలు. విప్రలంభ శృంగారం,
కరుణరసం కూడా ఉంది దీంట్లో. ఇతను కథ ఏంటంటే ఇది కొంచెం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ బిల్హనుడు శశికళ రాజకుమార్తె అనే ఆవిడ దగ్గర కావ్య నాటక అలంకారాల గురించి చెప్తానికి చేరతాడు. ఆయన బోధిస్తుంటుంటాడు. బిల్హణ కవి శశికళ రాజకుమార్తెకు కావ్య నాటక అలంకారములు బోధిస్తుండేవాడు. ఎవరో శశికళ అంటే గుజరాత్ ప్రభువైనటువంటి వైరసింహుని కూతురు అన్నమాట, కుమార్తె, రాజకన్య. రాజకన్యకి ఈ కావ్యనాటక అలంకారాల గురించి చెప్తూ వీళ్ళిద్దరు ప్రేమలో పడతారు. ప్రేమలో పడి కొన్నాళ్ళకి వాళ్ళు ప్రేమ తెలిసిన తర్వాత రాజు ఉరిశిక్షలు తీస్తాడు బిల్హణుడికి. ఉరిశిక్ష వధ్యశిలకు తీసుకెళ్లే టైంలో ఈ బిల్హణుడు ఏం చేస్తాడు, తెలివిగా 50 శ్లోకాలు రాస్తాడు. తాను రాజకుమార్తెతో జరిపిన శృంగార కీటలను తరిస్తాడు. ఇన్ని 50 చౌర పంచాసి కానీ రాసినటువంటి 50 శ్లోకాలు వీళ్ళిద్దరి మధ్యన నుండి శృంగార క్రీడల గురించి వర్ణనే. అవి విన్న తర్వాత ఇంక చేసేది ఏం లేక ఆ ఉరిశిక్షను రద్దు చేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాడు. ఇది ఒక కథ. సో చౌర పంచాసిక ఇది కథ కాదు, ఇదే జరిగింది. ఇది చౌర పంచాసిక మూలం ఇదే. విప్రలంబ శృంగారం, కరుణరసం కూడా ఉంది. నెక్స్ట్ లాస్ట్ గోవర్ధనుడు ఆర్యా సప్తశతి అని రాశారు. లక్ష్మణసేనుడు అనేటువంటి ఆస్థానంలో పనిచేశారు. ఆర్యా సప్తశతి కాబట్టి 700 శ్లోకాలు ఇవి. వీటినే వ్రజములు అనేటువంటి విభజన చేసి చెప్తారు. ఆర్యా సప్తశతి అంటే విభజనకు వచ్చేసరికి వ్రజములు అనే అధ్యాయాలు విభజన చేస్తాడు. అందమైన సంస్కృత భాషలో చెప్తాడు. ఇది బ్రీఫ్గా ఈ లిరిక్ పోయిటరీకి అంటే ఖండకావ్యానికి మనం చెప్పుకోదగిన విషయం. ఇప్పుడు మిగిలింది ఆధ్యాత్మిక గీతి కావ్యం ఉంది. ఆధ్యాత్మిక గీతి కావ్యం టైం లేదేమో, బహుశా రేపు చెప్పుకుందాం సార్. ఇప్పుడు చెప్పుకుందామని చెప్పుకోవచ్చు. రేపు చెప్పుకుందామండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇంతవరకు మనం చెప్పుకుంది 1 పార్ట్ ఆఫ్ ది గీతి కావ్యాస్. సో ఖండకావ్యాలు చెప్పుకున్నాం. రేపు ఆధ్యాత్మిక గీతి కావ్యాలు చెప్పేసుకుంటే సరిపోతుంది. కాకపోతే అక్కడ కవులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ వరకు 8 మంది కవులే ఉన్నారు. అక్కడ 13 ఎంతమంది ఉన్నారు కవులు. అందులో ముఖ్యమైన కవులు ముందరే చెప్పుకొని తర్వాత మిగతా వాడిని అలా బర్డ్స్ అవి కింద చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ గీతిక మనకి ఇచ్చిన క్వశ్చన్లు అండి. తర్వాత చెప్పుకుందాం. ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి తర్వాత చెప్పుకుందాం. ఉంది కదా, మొత్తం అయిన తర్వాత 10 ప్రశ్నలు చదువుకుందామండి. అంటే ఇంతవరకు ప్రశ్నలు వచ్చినాయి ఏంటంటే భర్తృహరే పరిచయం కురుత్ ఒకటి 4 మార్కులు క్వశ్చన్. తర్వాత మేఘ సందేశం లఘు వ్యాఖ్యాం లిఖత్. మేఘదూతే ప్రకృతి వర్ణనం నిరూపయత్. ఇందాక ప్రకృతి వర్ణనం గురించి చెప్పుకున్నాము, అది కొంచెం డీటెయిల్గా చదివితే కానీ తెలియదు అది. తర్వాత లఘు వ్యాఖ్యాం లిఖత్ భర్తృహరి. దీన్ని బట్టి చూస్తే కేవలం భర్తృహరి మేఘ సందేశం గురించే వస్తుంది. లేటెస్ట్గా మనకి భర్తృహరి గురించి ఇచ్చారు 24లో. మనకు మేఘదూతం రావడానికి 100% అవకాశం ఉంది. కాబట్టి దాన్ని గట్టిగా చదువుకుంటే బాగుంటుంది. అదండి సంగతి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రేపు చాలా బాగుంది సార్. చెప్పాము. రేపు మిగతా నాకు చెప్పుకుందాం. తెలియని విషయాలు చాలా తెలిసాయి. చాలా బాగుంది. నాకు చదువుతుంటే దీంట్లో అందం ఏంటో తెలుసుకుందామని మేఘ సందేశం అని అందరూ అంటుంటారు కదా. అట్లాగే అభిజ్ఞాన శాకుంతలంలో కూడా కొన్ని ప్రింట్అవుట్స్ తీసుకున్నాను. చాలా చాలా అందంగా ఉన్నాయి. సో వీటిల్లో కొన్ని పాయింట్స్ మీకు అవసరం అనిపిస్తే ఎవరైనా కావాలంటే నేను పెట్టగలను, లేకపోతే నేనే సార్ట్అవుట్ చేసి పెట్టమంటే చేయగలను. ప్రస్తుతానికి మాత్రం నేను ఇచ్చిన టేబుల్లో
వాళ్ళ యొక్క జీవితకాలం, ఆస్థానం, శ్లోకాలు, విశేషాలు ఇచ్చాము. మిగతా విషయాలు అవసరం అనిపిస్తే అప్పుడు తర్వాత పెట్టండి. ధన్యవాదాలు. రికార్డింగ్స్ There are notes